వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి మహోత్సవాల్లో మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి నాడు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ శుభ సందర్భంగా అమ్మవారి శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ప్రజలకు సుఖ సంతోషాలను ఇవ్వాలని, అలాగే తన మిత్రుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్నట్లు చెబుతున్న శంకర్ నాయక్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. భద్రకాళి దేవాలయాన్ని అయితే ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ఈరోజు దర్శించుకుంటున్నారు. వారిని ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుంటారంటున్నారు. సో ఈ రోజు దర్శించుకోవడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతారు, ఎప్పుడెప్పుడు వస్తారు చెప్పండి. మీరు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, ఎలాంటి శుభాలు కలుగుతాయి అనుకుంటున్నారు? భద్రకాళి తల్లి శరణమ్మ, ఇవాళ గురు పౌర్ణమి. ఎంతోమంది భక్తులు ఇవాళ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. గురు పౌర్ణమి రోజు తల్లి, తండ్రి, గురువు, దైవం ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. గురువు నమః. అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే వర్షాలు చాలా కాలం 2 months అవుతుంది, వర్షాలు లేక అన్నం పెట్టే రైతు తల్లడిల్లుతున్నాడు. ఇవాళ గురు పౌర్ణమి నాడు మంచిగా వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇవి ఇలాగే వచ్చి చెరువులు, కుంటలు మంచిగా నిండి అన్నం పెట్టే రైతు బాగుండాలని చెప్పేసి, పాడి పంటలు మంచిగా రావాలని చెప్పేసి, అలాగే గౌరవ పెద్దలు నా తోటి శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో ఉన్నారు. వారు ఆ తల్లి, భద్రకాళి తల్లి ఆశీస్సులతో, అలాగే అయ్యప్ప ఆశీస్సులతో, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఆయన కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం కుదుటపడాలని చెప్పేసి ఆ తల్లిని కోరుకుంటూ, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, నా నియోజకవర్గ ప్రజలు కానీ, యావత్తు తెలంగాణ ప్రజలే కాకుండా మా మానుకోట మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం చల్లగుండాలి, కేసీఆర్ గారి చల్లగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఆ మహాతల్లి భద్రకాళి తల్లిని వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఇవాళ అందరూ రాబోయే రోజులలో బాగుండాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసా వాచ కోరడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారు శాకాంబరిగా దర్శిస్తున్నారు. ఈ శాకాంబరిగా దర్శించుకునే క్రమంలో పాడి పంటలు కావచ్చు, పండే క్రమంలోనే అమ్మవారు తీసుకొస్తారు. ఈ మీ మహబూబాబాద్ జిల్లాలో ఎలా జరుగుతుంది? ఈరోజు శాకాంబరి రూపంలో దర్శనమిస్తుంది ఆ తల్లి. మహబూబాదే కాదు, యావత్తు తెలంగాణలో పాడి పంటలు, కూరగాయలు అన్నీ అందరూ వ్యాపారస్తులు బాగుండాలి, ప్రతి జీవి బాగుండాలనేదే కోరుకోవడం జరిగింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి భద్రకాళి టెంపుల్ రావడం జరిగింది. ఆ మెయిన్ ముఖద్వారం కూడా దాంతో ఎప్పుడో నాకు తెలియని 2008-9లో 20 kgల వెండితోటి ముఖద్వారం కూడా చేయించడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి రాబోయే రోజులలో బీఆర్ఎస్ఏ వస్తుంది, ఎవరు ఏమనుకున్నా తప్పకుండా వస్తుంది. ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటుంది. ఇప్పుడు కూడా డేరింగ్ అండ్ డైనామిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు ఎవరికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీరు చూస్తున్నారు, పాల్గొంటున్నారు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నా కోరిక. ఇవాళ ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనం చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకునే క్రమంలో అంటే తెలంగాణ ఉన్న ప్రజలు కావచ్చు, మహబూబాబాద్ జిల్లా ప్రజలు కావచ్చు, సుఖ సంతోషంతో ఉండాలి, పాడి పంటలు మంచిగా పండాలి. అలాగే మా తోటి మిత్రుడు ఎవరైతే ఉన్నారో పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఆరోగ్యం కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకున్నట్టు శంకర్ నాయక్ చెప్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. కౌశిక్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.